హాయ్ అండి, అందరూ నా క్రీమ్ చూస్తున్నారు. చాలామంది ఆర్డర్స్ కూడా పెట్టుకుంటున్నారు. సో దిస్ ఈజ్ మై క్రీమ్. కొద్దిగా చాలండి. ఇలా పెట్టుకోవాలి. ప్రతిరోజు నైట్ పెట్టుకొని పడుకొని మార్నింగ్ లేచి ఫేస్ వాష్ చేసుకోవాలి. బెటర్ సబ్బు మానేసి ఫేస్ వాష్ పెట్టుకుంటే బెటర్ అనుకుంటున్నాను. ఎందుకంటే సబ్బులో కెమికల్ ఉంటుంది. సో సబ్బు కూడా ఫేస్కి మంచిది కాదు. సో ఇలా కొంచెం మసాజ్ చేసుకోవాలి. నా ఫేస్ చాలా తెల్లగా అయిపోయింది. ఈ క్రీము పుణ్యమా అంటూ నేను వీడియోలు పెడుతున్నాను. చాలామంది చూస్తున్నారు. ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకొకరికి హెల్ప్ చేయండి. సో నేను ఫేస్ వాష్ కోసం అయితే నిధి జెల్ వాడుతున్నాను. నిధి చాలా బాగుంది. ఆ జెల్ మార్నింగ్ ఫేస్ వాష్ వాడుతున్నాను. నైట్ మాత్రం ఈ క్రీమ్ పెట్టుకుంటున్నాను. చూడండి, చాలా అసలు క్లీన్ అయిపోయింది నా ఫేస్. అసలు దేవుడికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలండి. మంగు మచ్చలు అసలు పోవు. అలాంటిది క్రీమ్ పెట్టుకున్న తర్వాత నాకు చాలా బాగా పోతున్నాయి కదా, పోయాయి. ఫేస్ కూడా తెల్లగా అయిపోయింది. చాలా నీట్ అయిపోయిందండి ఫేస్. ఇలా మసాజ్ చేసుకోవాలి. ఫ్యాన్ వేసుకొని ఒక్క 5 నిమిషాలు కూర్చుంటే మొత్తం ఆరిపోతుంది, డిస్టర్బెన్స్ లేకుండా. జిగటుగా కూడా ఉండదు. చూడండి ఎంత బాగుంది ఫేస్. చూడండి ఎంత అసలు మచ్చలు లేవు. చూడండి అసలు ఈ కళ్ళ కింద కూడా పెడుతున్నాను. ఎందుకంటే కళ్ళ కింద 38, 40 దాటిన తర్వాత, 40 ఏజ్ వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ముడతలు వస్తాయి ఇక్కడ. సో ఈ క్రీమ్ వల్ల అది కూడా రావట్లేదు. ఈ నుదురు దగ్గర కూడా కొంచెం ముడతలు వస్తాయట. కానీ దేవుడి దయ వల్ల అలాంటిది ఏం లేదండి. క్రీమ్ చాలా బాగుంది. సో ఈ క్రీమ్ పెట్టుకొని పడుకుంటాను. చాలా నీట్గా అయిపోతుంది ఫేస్. మార్నింగ్ 5:30కి లేస్తాను, నమాజ్ చదవాలి కదా. సో అప్పుడు నేను ఫేస్ వాష్ చేసుకుంటాను. చాలా నీట్గా ఉంటుంది ఫేస్. సో ఎవరికి కావాలన్నా నేను స్క్రీన్ పైన నెంబర్ పెడతాను. లేదంటే ఎవరికైనా నెంబర్ కావాలంటే నాకు ఒకసారి మెసేజ్ చేయండి. చేస్తే నేను మీకు నెంబర్ సెండ్ చేస్తాను. సో అక్కడ నా పేరు చెప్పండి. హసీనా గారి ఇన్స్టాగ్రామ్లో చూసాము, యూట్యూబ్లో చూసాము అని చెప్పండి. మీకు రిప్లై కూడా బాగుంటుంది. క్రీమ్ మాత్రం 100 కాదు 200% నమ్మి తీసుకోవచ్చు. సో థ్యాంక్ యూ గాడ్.